హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణీస్ డైరీ. ఈరోజు వీడియోలో అయితే ఎమ్మి అల్లం పిక్కెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ సీజన్లో అంటే ఈ వింటర్ సీజన్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. మామూలుగా ఈ సీజన్లో కోల్డ్ కాఫ్ వల్ల నోటికి ఏమీ రుచించకుండా ఇంకేదో కావాలి ఇంకేదో అనిపిస్తూ ఉంటుంది కదా, అది ఇది అనమాట. వేడి వేడి అన్నంలోకి ఒక్క స్పూన్ పిక్కెలు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అసలు నోటికి. ముందుగా ఈ పచ్చడి కోసం నేను 3 కొమ్ములు అల్లం తీసుకున్నాను. ఇది బాగా వాష్ చేసుకొని సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకొని బాగా ఆరబెట్టేశాను. అంటే తడి ఏం లేకుండా మనం చేత్తో టచ్ చేస్తే కూడా ఏం తడి లేకుండా ఉన్నట్లు ఆరబెట్టేశాను. ఈ అల్లం పీసెస్ అన్ని 1 కప్పు వరకు వచ్చాయి. అదే కప్పుతో 1 కప్పు చింతపండు, 1 కప్పు మళ్ళీ 1 స్పూన్ అంతా బెల్లం పొడి తీసుకోవాలి. అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ అయితే ధనియాలు వేసాను. ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు సాసోలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేగే వరకు ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. జింజర్ పికిల్ అంటే జింజర్ ఎక్కువ ఉండాలి అనుకుంటారేమో. మామూలుగా మనం రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసేంత జింజర్ ఉన్నా కూడా చాలా ఎక్కువ పికిల్ చేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనము మెజర్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం పీసెస్, వీటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా పొడుగుగా కట్ చేసుకోవడం వల్ల మనకి జస్ట్ ఒక 5 మినిట్స్లోనే ఇవి బాగా కుక్ అయిపోతాయి. బాగా కొంచెం రెడ్గా కలర్ వచ్చేస్తాయి. ఇందులోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశాను. ఫ్లేమ్ని మీడియం టు లోలో ఉంచి మనం మంచిగా వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న చింతపండును ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఈ చింతపండు ఇప్పుడు బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు కొంచెం వాటర్గా ఉంది కదా, మనం సిమ్లో పెట్టేసి అలాగ స్పూన్తో కలుపుతూ ఉన్నామంటే ఈ విధంగా థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని పక్కకు తీసి చింతపండు గుజ్జు బాగా చల్లారనివ్వాలి. అల్లం వెల్లుల్లి పీసెస్ కూడా బాగా ఫ్రై అయిపోయి చల్లారిపోయాయి. ఇంక ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, సాసోలు, మెంతుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిలోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న అల్లము వెల్లుల్లి పీసెస్ని కూడా యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా ఏం అవసరం లేదు. కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు, అలాగే బెల్లము, ఉప్పు, కారం కూడా క్వాంటిటీస్ అయితే చెప్తాను. మనం అన్నీ ఒకే కప్తో మెజర్ చేసుకున్నాం కదా, అదే కప్పుతో 3/4 కప్పు వరకు కారం పడుతుంది. ఒక 1/2 కప్పు వరకు కల్లుప్పు అంటే రాళ్ళు ఉప్పు పడుతుంది. సాల్ట్ అయితే ఇంకా తగ్గించి వేసుకోవాలి. మనము పికిల్స్ ఇలాంటివి చేసేటప్పుడు అయితే సాల్ట్ యూస్ చేయకపోవడమే మంచిది. ఇంకా నేను బెల్లం కూడా యాడ్ చేసేసాను. కారం కూడా 3/4 కప్పు యాడ్ చేస్తున్నాను. ఇంకా ఉప్పు అయితే 1/2 కప్పు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మామూలుగా మనం పికిల్స్లోకి రాళ్ళుప్పు అలాగే ఆయిల్ వచ్చేసి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ యూస్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ఇందాక యూస్ చేసిన ప్యాన్లోకే 1 కప్పు వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇది నేను పల్లి నూనె తీసుకున్నాను. మీరు పల్లి నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా సాసవులు అలాగే జీలకర్ర యాడ్ చేశాను. ఇంకా స్టవ్ అయితే సిమ్లో పెట్టేసి కొద్దిగా కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను. ఇవి యాడ్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కదా. ఇది ఆయిల్ చల్లారే వరకు అవి వెల్లుల్లి కానీ కరివేపాకు కానీ బాగా క్రిస్పీగా అయిపోతాయి. ఆయిల్ బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడిని ఇందులోకి యాడ్ చేసి బాగా కలిపి పెట్టుకొని తడి లేకుండా ఉండే ఎయిర్ టైట్ డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే బయట అయితే 3 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. అన్ని రోజులు రాదు ఈ పికెలు. ఎంత బాగుంటుందో, ఈ వింటర్లోనే కంప్లీట్ చేసేస్తాము, అంత టేస్టీగా ఉంది. ఇదే సేమ్ మెజర్మెంట్స్తో ఇదే సేమ్ ప్రాసెస్లో మీరు కొంచెం అల్లం తీసుకొని ట్రై చేసి చూడండి. మీరు ఖచ్చితంగా మళ్ళీ అల్లం తెచ్చి మరీ ఈ పికెల్ చేసుకుంటారు, అంత బాగుంది. వేడి అన్నంలో కొంచెం ఎక్కువగా పికెల్ కలుపుకొని తింటుంటే పుల్లగా తీయగా ఘాటుగా భలే ఉంది అసలు పికెలు. అన్నీ ఇంట్లో అవైలబుల్గా ఉండే వస్తువులే కాబట్టి ఇప్పుడే ట్రై చేయండి. అండ్ టేస్ట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.